1955లో న్యూయార్క్ నుంచి మియామికి బయలుదేరిన ఒక ఫ్లైట్ గాలిలోకి ఎగిరిన 80 నిమిషాల తర్వాత రాడార్ నుంచి శాశ్వతంగా మాయమైపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఎంత ప్రయత్నించినా పైలట్ నుంచి ఒక్క రెస్పాన్స్ కూడా రాలేదు. ప్రభుత్వం చివరికి ఆ విమానం సముద్రంలో కుప్పకూలిపోయిందని ప్రకటించేసింది కూడా. అందులో ఉన్న 61 మంది చనిపోయారని ప్రపంచం నమ్మింది. కానీ అసలు షాక్ ఇప్పుడే మొదలవుతుంది. సరిగ్గా 37 సంవత్సరాల తర్వాత అదే ఫ్లైట్ నెంబరు, అదే ప్యాసింజర్స్, ఒక్కరికి కూడా వయసు పెరగకుండా వెనజులా ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఈ కథ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. ఇది నిజంగా టైం ట్రావెలింగా, బెర్ముడా ట్రయాంగిల్ రహస్యమా, లేక ఏలియన్స్ పని చేశారా, లేదా ప్రపంచాన్ని మోసం చేసిన బిగ్గెస్ట్ ఏవియేషన్ స్కామా? ఈ కథ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? చివరగా బయటపడే షాకింగ్ ఎవిడెన్స్ మీరు ఊహించలేనివి. ఫుల్ వీడియో ఇప్పుడు భారతవాజ్ లో అందుబాటులో ఉంది, ఖచ్చితంగా చూడండి. ఏవైతే ఫ్యాక్ట్స్ ఉంటాయో వాటిని మాత్రమే నమ్మండి. ఎందుకంటే మనం చూసేది కేవలం 30 సెకండ్లు 40 సెకండ్లు. చివరి దాకా చూస్తేనే ఏ వీడియో గురించి అయినా, ఏ ఫ్యాక్ట్ గురించి అయినా మనకి తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవాజ్. జై హింద్.